నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. పెళ్లైన 20 ఏళ్ల తర్వాత తన భర్త కరంగో అంకోలర్ నుంచి మేరీ కోమ్ విడాకులు తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ విడాకుల వెనుక అసలు కారణం, ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు వారి మధ్య ఏం జరిగింది, మేరీ కోమ్ చేసిన ఆరోపణలు ఏంటి, దానికి ఆమె భర్త ఇచ్చిన షాకింగ్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. విషయంలోకి వెళ్తే, తన భర్త అంకోలర్ తనను ఆర్థికంగా దారుణంగా మోసం చేశారని మేరీ కోమ్ ఆరోపించారు. తన రక్తం చిందించి కష్టపడి సంపాదించిన ఆస్తులను తనకు తెలియకుండా భర్త తన పేరు మీద మార్చుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆ ఆస్తులను తనఖా పెట్టి అంకోలర్ భారీగా అప్పులు చేశారని, దీనివల్ల తాను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయానని మేరీ కోమ్ చెప్పుకొచ్చారు. అయితే మేరీ కోమ్ చేసిన ఆరోపణలపై ఆమె మాజీ భర్త కరంగో అంకోలర్ చాలా ఘాటుగా స్పందించారు. నేను రూపాయలు 5 కోట్లు దోచుకున్నానని ఆమె ఆరోపిస్తోంది. ఒకసారి నా బ్యాంక్ ఖాతాలు చెక్ చేయండి. ఢిల్లీలో ఒక సాధారణ అద్దె ఇంట్లో ఉంటున్న వ్యక్తిని చూసి కూడా మీరు ఇలాగే అంటారా అని ఆయన ప్రశ్నించారు. ఆమె సెలబ్రిటీ కాబట్టి ఆమె మాటలు కొందరు నమ్ముతారని, కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదని ఖండించారు. పిల్లలను ప్రేమిస్తున్నాను కాబట్టి తాను కోర్టుకు వెళ్లకుండా న్యాయ పోరాటానికి దూరంగా ఉన్నానని, జాతీయ మీడియా ముందు తనపై లేనిపోని నిందలు వేయడం ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కేవలం ఆర్థికపరమైన విషయాలే కాకుండా అంకోలర్ మరికొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. తమ దాంపత్య జీవితంలో సమస్యలు ఇప్పటివి కావని, 2013లోనే మేరీ కోమ్కు ఒక జూనియర్ బాక్సర్తో వివాహేతర సంబంధం ఏర్పడిందని బాంబు పేల్చారు. ఆ సమయంలో ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవలు జరిగి చివరికి రాజీ కుదిరిందట. కానీ మళ్ళీ 2015 నుంచి మేరీ కోమ్ బాక్సింగ్ అకాడమీలో పనిచేసే మరో వ్యక్తితో ఆమె సంబంధం కొనసాగిస్తోందని అంకోలర్ ఆరోపించారు. దీనికి సంబంధించిన వాట్సాప్ మెసేజ్తో సహా తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. ఆమె ఒంటరిగా ఉన్నా లేదా వేరే పెళ్లి చేసుకున్నా తనకు సమస్య లేదని, కానీ తనను మాత్రం దోషిగా చిత్రీకరించవద్దని అంకోలర్ తేల్చి చెప్పారు. ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఒకవైపు ఆర్థిక మోసం జరిగిందని మేరీ కోమ్ అంటుంటే, మరోవైపు వివాహేతర సంబంధాలే కారణమని భర్త అంటున్నారు. మరి ఈ వివాదం చిలికి గాలివానగా మారుతోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.